క్రిస్మస్ సమయంలో మనం అందరం కూడా స్టార్లు పెట్టుకుంటాం. ఎక్కడ పెట్టుకుంటామండి? ఇంటి పైన పెట్టుకుంటాం. కానీ స్టార్ ఇంటి పైన పెట్టుకోవద్దని అనట్లేదు. కానీ స్టార్ ఎక్కడ ఉండాలంటే మన హృదయంలో ఉండాలి, మన ఇంట్లో ఉండాలి. ఆ స్టార్ మన హృదయంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆ వెలుగు మన హృదయంలో ఉన్నప్పుడు చీకటిలో నడిచిన వారిని వెలుగునికి నడిపిస్తాం కదా. మరి అలాంటి స్టార్ నీ హృదయంలో ఉండాలి అంటే దేవుడు నీలో పుట్టాలి. పుడితేనే వాక్యమై ఉన్న దేవుడు మరి వెలుగు. అందుకే నీ వాక్యము నా పాదాలకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని వాక్యం తెలియజేసిన రీతిగా స్టార్ పెట్టుకుంటారు. కానీ వారి కుటుంబాల్లో వెలుగు ఉండదు, మరి వారి బిడ్డల్లో వెలుగు ఉండదు, వారికి సమాధానం ఉండదు. కాబట్టి స్టార్ పెట్టుకుని మేము క్రైస్తవులమని చెప్పుకుంటారు, అంతేగాని సమాధానమైన బంధము ఉండదు. ఆ రీతిగా ఉండొద్దు. స్టార్ అంటే దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు, నిజమైన క్రీస్తుని హృదయంలో పుట్టినప్పుడు నశించిపోయిన ఆత్మల కొరకు నువ్వు ముందు వెలిగి ఆ వెలుగును అనేకులకు చూపించి ఆ నశించిపోయిన ఆత్మలను దేవుని యొక్క మరి మహిమలోకి వెలుగులోనికి నువ్వు నడిపిస్తావు. అదే స్టార్ అంటే. ఇంటి మీద పెట్టుకుని స్టార్ పెట్టుకుని ఇంట్లోనేమో బారు పెట్టుకుంటే అది దేవునికి అంగీకారం కాదు. పరలోక రాజ్యంలో నీకు స్థానం లేదు. నిన్ను బట్టి నీ బిడ్డలు కూడా వర్ధిల్లుతారు. నువ్వు వెలగబడితే నీ బిడ్డలను కూడా వెలిగిస్తావు, నీ ఇరుగు పొరుగు వారిని వెలిగిస్తావు, చీకట్లో ఉన్నవారిని వెలుగులోనికి క్రీస్తు అనే వాక్యంలోనికి నువ్వు నడిపిస్తావు. అది నిజమైన స్టార్. ఆ రీతిగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఈ వాక్యం దీవించుగాక. మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అన్న మినిస్ట్రీ గురించి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఆమేన్.